హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ బంగారు పథకానికి ఒక్క అడుగు దూరంలో సార్ అనర్హత వేటు గురి కావడంతో ఆమె డిస్క్వాలిఫై అయిపోయారు ఫైనల్కి. దీంతో ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా నిన్న చర్చకు దారితీసింది. దీని వెనుక పాలిటిక్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. బీజేపీ ఉంది దీని వెనుక అని కూడా అందరు కూడా చెప్పడం చూస్తున్నాం సార్. అసలు నిజంగా పాలిటిక్స్ ఇందులో ఉన్నాయా, ఇన్వాల్వ్ అయ్యాయా? మరి ఈ నేపథ్యంలో వినేష్ ఫోగట్ బయోగ్రఫీ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. వినేష్ ఫోగట్ ఈ పేరు ఇప్పుడు మన దేశవ్యాప్తంగా మారుమోగిపోతూ ఉంది. ఆమె మన సమ్మర్ ఒలింపిక్స్ అంటారు, 2024 సమ్మర్ ఒలింపిక్స్లో ఆమె ఫ్రీ స్టైల్ రెజ్లర్. ఆమె మామూలుగా ఒలింపిక్స్లో 2 రకాల రెజ్లింగ్ పోటీలు ఉంటాయి. ఒకటేమో గ్రీకో రోమన్ రెజ్లింగ్ అంటారు, రెండవది ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ అంటారు. ఈమె వచ్చి వినేష్ ఫోగట్ ఫ్రీ స్టైల్ రెజ్లర్ అనమాట. సో ఆమె ఈ ఒలింపిక్స్లో ఆల్రెడీ రజత పథకం సాధించింది, ఫైనల్కి వెళ్ళింది. ఫైనల్కి వెళ్ళిన మొట్టమొదటి ఇండియన్ ఫిమేల్ రెజ్లర్ కూడా ఈమె. సో అందుకని ఫైనల్లో కూడా వస్తుందేమో, రాకపోయినా రజతం అయితే వస్తుంది కదా అనేది అందరూ అనుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చాలా డ్రామాటిక్గా కేవలం 100 గ్రాములు ఆమె ఎక్కువ ఉంది. మామూలుగా అది 50 కేజీ మ్యాచ్, అది 50 కేజీల మ్యాచ్. 50 కేజీల కంటే జస్ట్ ఒక 100 గ్రాములు ఎక్కువ ఉంది. అప్పటికి ఆమె అంతకుముందు రోజు 2 కేజెస్, తర్వాత రోజు 1 కేజీ ఎక్కువ నింటే దాన్ని తగ్గించుకోవడానికి ఆమె చాలా శాయశక్తులా ట్రై చేసింది. యాక్చువల్గా ఈ మ్యాచ్కి రాకముందు ఆమె 57 కేజీలు ఉండేది. మ్యాచ్ కోసం తగ్గినాక ఇది ముందు రోజంతా కూడా వాళ్ళకి ఏంటంటే టీం ఉంటారు, వాళ్ళకి న్యూట్రిషనిస్టు, కుక్కు, తర్వాత పర్సనల్ ట్రైనరు, వీళ్ళందరూ ఉంటారు. వీరేంద్ర దగే అని న్యూట్రిషనిస్ట్ ఆయన ట్రైనరు, గగన్ నారంగ్ అని న్యూట్రిషనిస్టు, తర్వాత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పీటీ ఉషా, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఈమెకి తగ్గించారు. మామూలుగా ఏంటంటే ఈ ఒలింపిక్స్లో పాల్గొన్న వాళ్ళకి ఎవ్రీ మార్నింగ్ వెయిట్ చూస్తారు. చూసినప్పుడు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారనమాట. అందుకని మామూలుగా కూడా వెయిట్ చూసేటప్పుడు కూడా సింగిల్ ఒకే డ్రెస్ ఉంటుంది, కోడ్ కూడా ఉంటుంది, ఆ డ్రెస్సే వేసుకోవాలి. అట్లాగే గోర్లో అవన్నీ కూడా క్లీన్గా కట్ చేసుకోవాలి, జుట్టు కూడా పొట్టిగా ఉండాలి. ఇవన్నీ నార్మ్స్ ఉంటుంది అనమాట. దీన్ని బట్టి వాళ్ళు వెయిట్ చూస్తారు. సో ఈమె ముందు రోజు కొంత వెయిట్ లాస్ కోసం ఈ మన దీంట్లో నుంచి వెయిన్స్లో నుంచి బ్లడ్ కూడా కొంత తీశారని, హెయిర్ కట్ చేసుకున్నారని ఇవన్నీ చెబుతున్నారు. అయినప్పటికీ కూడా ఆమె 100 గ్రాముల ఎక్కువ ఉంది. బట్ 100 గ్రాములు అనేది మనకు తక్కువ అనిపిస్తుంది, కానీ ఒలింపిక్ అంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రకారం దాని ఆర్టికల్ 11 అంటారు. ఆర్టికల్ 11 ప్రకారం 10 గ్రాములు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి, ఎందుకంటే అక్యురేట్గా మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఎంత ఎక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నట్టే లెక్క, దాని వాళ్ళ రూల్సే. సో అందువల్ల జరిగింది. అయితే ఆమె ఆ తర్వాత ఆమె ఇప్పుడు మామూలుగా ఏంటంటే వాళ్ళ రూల్స్ ప్రకారం ర్యాంక్ని కూడా తీసేస్తారు. అంతకుముందు ర్యాంక్ ఉంటే ఆ ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఈమె రజత పథకం ఎలా వచ్చిందంటే, జపాన్కి సంబంధించిన యూయిసుసుకి అనే ఒక ఆమె రెజ్లరు, ఆమె 84 మ్యాచ్ల్లో వరుసగా గెలుచుకుంటూ వచ్చి ఈమె దగ్గర ఓడిపోయింది. అంటే అలాంటి 84 మ్యాచ్ల విన్నర్ని ఈమె ఓడించిందంటే ప్రపంచవ్యాప్తంగా ఈమెని గుర్తించారు. సో అలాంటి ఇది ఈమెకి కానీ వచ్చినుంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయేది. సో ఈమె ఇప్పుడు దీంట్లో ఆర్బిట్రేషన్ అని ఉంటుంది, ఇట్లాంటి ఏమన్నా వివాదాలు వచ్చినప్పుడు పరిష్కరించేదాని కోసం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్ లాంటిది ఉంటుంది. దాంట్లో ఈమె ఇప్పుడు ఫైల్ చేసింది. ఎందుకంటే తాను రజతాన్ని క్వాలిఫై అవ్వాలి, యాక్చువల్గా దాన్ని కూడా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని. అది తేలితే మాత్రం ఈమెకి రజతం అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వైపు చెప్తారా లేదనేది చూడాలి. అయితే ఈమె బయోగ్రఫీ చెప్పుకొని నేను కాంట్రవర్సీ తర్వాత లాస్ట్లో చెప్తాను. బయోగ్రఫీ చాలా ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీ ఈమెది. యాక్చువల్గా వీళ్ళ నాన్న పేరు రాజ్పాల్ ఫోగట్, వీళ్ళది హర్యానాలో భవానీ అనే జిల్లా, భివానీ జిల్లాలో బలాలి అనే ఒక ఊర్లో వీళ్ళ నాన్న, వీళ్ళ తాత, వీళ్ళ మొత్తం ఫ్యామిలీస్ అందరూ కూడా రెజ్లర్స్ వాళ్ళు. సో కుస్తీ పోటీలు ట్రెడిషనల్గా వాళ్ళు రెజ్లింగ్ ఫ్యామిలీస్ అనమాట. అయితే వీళ్ళకి వచ్చేసరికి అందరూ అమ్మాయిలు పుట్టారు. వీళ్ళ నాన్నకి 2 కూతుర్లు అనమాట, ప్రియాంక, వినీష్.
వీళ్ళ నాన్న రాజ్పాల్ ఫోగట్, వీళ్ళ నాన్న పెదనాన్న ఉన్నాడు, అంకుల్ అంటారు, ఆయన పేరు మహావీర్ ఫోగట్. ఆయనకి 4 కూతుర్లు. సో మొత్తం 6 మంది. వీళ్ళ నాన్నేమో చిన్నప్పుడే చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళని వినీష్ని వాళ్ళ అక్క ప్రియాంకని కూడా ఈయన మహావీర్ సింగ్ అడాప్ట్ చేసుకున్నాడు. మొత్తం 6 మంది కూతుర్లకి గీత, బిబిత, ప్రియాంక, రీతు, వినీష్, సంగీత, ఈ 6 మంది కూతుర్లకి ఆయన రెజ్లింగ్ నేర్పించాడు. అయితే ఆ రెజ్లింగ్ నేర్పించడంలో చిన్నప్పుడు వాళ్ళ ఊరంతా కూడా యాంటీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీలో ఆడపిల్లలకి ఇలాగ నేర్పించడం అనేది పర్మిట్ కాదనమాట. అందుకని వాళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తే వీళ్ళ నాన్న తర్వాత వీళ్ళ మహావీర్ సింగ్ వీళ్ళిద్దరూ గట్టిగా నిలబడి నా కూతుర్లైనా కొడుకులైనా ఒకరే నాకు అని చెప్పి వాళ్ళు గట్టిగా నిలబడి చేశారు. ఇదంతా మనకు ఫెమిలియర్, ఎందుకంటే ఇదంతా కూడా అమెరికన్ సినిమాలో వచ్చింది. అమెరికన్ సినిమా కూడా ఈ 6 మందిలో గీతా, బబిత అనే ఇద్దరి లైఫ్ని బేస్ చేసుకొని దంగలు తీశాడు అమెరికాను కూడా. వీళ్ళ 6 మందిలో గీత, బబిత అనే అమ్మాయిల జీవితాన్ని తీసుకొని సినిమా తీశాడు. అందుకని మనకు ఆ సినిమా చూసిన వాళ్ళకి వీళ్ళ స్టోరీ తెలిసినట్టే, ఎందుకంటే రియల్ స్టోరీనే అనమాట. అలాగా వీళ్ళందరూ కూడా రకరకాల పథకాలు అవన్నీ వచ్చాయి. ఈ అమ్మాయి కూడా అలాగా, ఈ అమ్మాయి యూనివర్సిటీలో, పంజాబ్ యూనివర్సిటీలో సైకాలజీ చదివింది. ఇప్పుడు ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ అమ్మాయికి 25 లక్షలు అనౌన్స్ చేశారనమాట. మేము గెలిచినట్టే భావిస్తున్నాం, ఆమె రజతం వచ్చినట్టే భావిస్తున్నామని వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. అమ్మాయి సైకాలజీ స్టూడెంట్, చాలా అద్భుతమైన స్ట్రాంగ్ ఉమెన్ అని కూడా వాళ్ళు చెప్పారు. సో అలాగా వీళ్ళందరికీ అవార్డ్స్ వచ్చాయి. వీళ్ళందరూ ఇంటర్నేషనల్గానే పాపులరు. అందులో ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కామన్వెల్త్ గేమ్స్లో ఈ అమ్మాయి 3 సార్లు గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది. ఏషియన్ గేమ్స్లో 1 గోల్డ్ మెడల్ వచ్చింది. ఏషియన్ తర్వాత ఇంకొన్ని గేమ్స్ మొత్తంగా చూసుకుంటే 5 గోల్డ్ పథకాలు ఇప్పటి వరకు సాధించింది. 5 గోల్డ్ అండ్ 3 సిల్వర్, 1 రజతం, 7 రజతం, మొత్తం 5, 1, 10, 15 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ పథకాలని ఈమె సాధించింది. సో ఇంతకుముందు కూడా ఈమె ఒలింపిక్కి వెళ్ళింది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, బట్ ఇది ఈ స్థాయికి వెళ్ళడం, ఫైనల్కి వెళ్ళడం అయితే ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట. సో ఈమె రైల్వేలో జాబ్ చేస్తుంటుంది. సోమవీర్ రాతే అని రైల్వేలో పనిచేస్తున్న తన కొలీగ్, ఫ్రెండ్, తనని పెళ్లి చేసుకుంది ఈమె. సో ఇప్పుడు కాంట్రవర్సీ విషయానికి వస్తే 2023లో ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాని చైర్మన్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్, ఆయన ఉత్తరప్రదేశ్లో ఎంపీ. సో ఆయన ఈ బోర్డుకి చైర్మన్. ఆయన అమ్మాయిల్ని వేధిస్తున్నాడు, ఈ రెజ్లర్స్ని వేధిస్తున్నాడని వీళ్ళందరూ తిరుగుబాటు చేశారు. ఈ అమ్మాయి ఇంకొంతమంది కలిసి తిరుగుబాటు చేసి ఢిల్లీలో రోజుల తరబడి ధర్నాలు చేశారు. ఆ రకంగా ఈమె మీద ప్రెజర్ విపరీతంగా పెరిగింది. అప్పట్లో దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం, మోడీ ఒక మాట అనట్లేదు, మోడీ అసలు దీని మీద ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనేవాడు ఉత్తరప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట బీజేపీ గెలుపుకి అతను చాలా ఇంపార్టెంట్. అందుకని అతని మీద చర్య తీసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. చివరికి వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వీళ్ళకి అనుకూలంగానే చేసింది. దాని తర్వాత వీళ్ళల్లో ఒక మైనర్ మీద కూడా అతను ఏదో చేశాడంటే ఆ మైనర్ తండ్రి రివర్స్ అయిపోయాడు. ఇదంతా నేను కావాలనే చేశాను, నిజానికి ఆయన మా పాపనేం చేయలేదని అతను అడ్డం తిరిగేశాడు. సో దానివల్ల కూడా కొంత వీక్ అయింది. ఏదేమైనా బీజేపీకి ఈమె యాంటీగా నిలబడిందని బీజేపీ శ్రేణులకి అందరికీ ఈమె మీద కోపం ఉంది. అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కావాలనే బీజేపీనే ఈమెను ఓడిచ్చేసింది అని, అంటే మోడీ ప్రభుత్వమే ఈమెను ఓటమికి కారణం. ముఖ్యంగా న్యూట్రిషనిస్టు, పర్సనల్ కోచ్ వీళ్ళిద్దరూ కలిసి కుట్ర చేశారు. లేకపోతే ముందు రోజు కూడా పర్ఫెక్ట్గా నైట్ కూడా ఉంటే మార్నింగ్ అంతా 100 గ్రాములు పెరిగిపోవడం అంటే వీళ్ళిద్దరే ఏదో చేశారు అనేది ఆరోపణ. ఆమె అయితే ఆరోపణ చేయలేదు. ఆమె అయితే నేను ఓడిపోయాను, నా ధైర్యం బ్రేక్ అయిపోయింది, నా కరేజ్ పోయింది, ఇంకా నేను గుడ్ బై చెప్తున్నాను రెజ్లింగ్ అనేసి ఆమె ప్రకటించింది. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే బీజేపీ వాళ్ళందరూ ఈమెకి యాంటీగా పోస్టులు పెడుతున్నారు. సో నిజానికి ఇక్కడ మామూలుగా బీజేపీ ఏంటంటే దేశభక్తి అని
మాట్లాడితే ఓదర కొడుతుంటారు, థియేటర్లో కూడా దేశభక్తి గీతాలని ప్లే చేస్తుంటారు. ఇక్కడ దేశం అది ఇంపార్టెంట్, కానీ వాళ్ళకి ద్వేషం కంటే కూడా ద్వేషం ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ అమ్మాయికి యాంటీగా భయంకరమైన నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు ఆ అమ్మాయిని. సో ఆ అమ్మాయి చేసిన తప్పేంది? ఆ అమ్మాయి వేధిస్తున్నారని అతని మీద ఆరోపణలు చేసి దాని మీద కమిషన్ వేయండి, విచారణ జరపండి, నిజం ఉంటే పనిష్మెంట్ చేయండి. అంటే ఒక అమ్మాయి అదే బీజేపీడు కాకుండా అతనే ముస్లిం అయి ఉంటే పరిస్థితి ఏంటి? దేశమే ఈ అమ్మాయి వైపు నిలబడి ఉండేది. అతను ఒక హిందూ కావడం, అతను బీజేపీలో ఇంపార్టెంట్ పర్సన్ కావడంతో ఈ అమ్మాయి ఎనిమి అయిపోయింది. అంటే బాధితురాలేమో ఎనిమి అయిపోయింది దేశానికి, బాధించిన వాడేమో ఫ్రెండ్ అయిపోయాడు. ఇలా ఉంటుంది మన పాలిటిక్స్. సో ఇక్కడ మళ్ళీ ఇండియా కూటమి ఈ అమ్మాయి వైపున మాట్లాడడం, ఇలా అది పొలిటికల్ అయిపోయింది. నిజంగా ఏం జరిగిందనేది ఎవరికి తెలీదు. ఆ అమ్మాయికి కావాలనే చేశారా? జరగundొచ్చు. ఎందుకంటే స్పోర్ట్స్లో, గేమ్స్లో పాలిటిక్స్ అనేవి కొత్త విషయం ఏం కాదు. ఓడించదలుచుకుంటే అనేక కుట్రలన్నీ ఓడించవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. ఏదేమైనా దేశం అంతా కూడా అమ్మాయి గెలిచినట్టే ఫీల్ అవుతున్నారు, ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళని పక్కన పెడితే. బీజేపీ వాళ్ళే దేశం కాదు కదా ఇవాళ. నిజానికి ద్రౌపది ముర్ము కానీ, ఈవెన్ మోడీ కూడా ఆమెకు ఇది ఇచ్చాడు, ట్వీట్ చేశాడు. సో ప్రపంచం అంతా ఇండియా ప్రపంచంలో ఉండే భారతీయులందరూ కూడా ఈమెను ఓన్ చేసుకున్నారు. సినిమా సెలబ్రిటీలు కావచ్చు, వేరే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ ఓన్ చేసుకున్నారు. ఆ రకంగా ఈమె గెలిచినట్టే. అంటే వాళ్ళు ఎవరో ట్వీట్ చేసినట్టుగా, నువ్వు గేమ్లో ఓడిపోయిండొచ్చు, మా హృదయాలు